కాడ పెట్టినా ఏడైతే ఫస్ట్ వాడి మరి జేజే క్యాస్ ముందు నేషనల్ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ అన్న కొబ్బరికాయ హలో క్లియర్ యూత్ కాంగ్రెస్ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ అధినాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబ సింధు గుజరాట మరాఠా ద్రావిడ ఉచ్చల వంగ వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా తవ శుభ నామే జారే तब शुभाशिष मागे गाये तब जयकारा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे जय तेलंगाना जय तेलंगाना। ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్థానిక ఇందిరా భవన్లో ఈరోజు ఘనంగా జెండా కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. మరి అదేవిధంగా తెలంగాణ ఏర్పాటులో కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఆ రోజు ఎంతైతే ఒక రాష్ట్రంలో పూర్తిగా కాంగ్రెస్ పార్టీ నష్టపోతుందని తెలిసి కూడా ఈరోజు తెలంగాణ ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 3ను అనుసరించి చిన్న రాష్ట్రాలే దేశానికి వెన్నుముక అనే ఉద్దేశంతో భారత రాజ్యాంగంలో రాసిన ఆర్టికల్ 3 ప్రకారం ఈరోజు తెలంగాణ ఏర్పడినందుకు మనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ప్రతినిత్యం రుణపడి ఉండాల్సిందిగా కోరుతూ థ్యాంక్ యూ. జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒకట ఇందిరా భవన్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా తెలంగాణ ప్రజలకు యావత్ జగిత్యాల జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఏదైతే మన రాష్ట్రం మన ఏర్పాటు విషయం లోపల ప్రత్యేక రాష్ట్ర తెలంగాణ రాష్ట్రం కోసం అమరవీరులైనటువంటి వారి కుటుంబాలకు కూడా ప్రగాఢమైన సానుభూతిని శ్రద్ధాంజలి ఘటిస్తూ జిల్లా కాంగ్రెస్ పక్షాన గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు గౌరవ మాజీ శాసన మండలి సభ్యులు పెద్దలు జీవన్ రెడ్డి గారు, అదేవిధంగా వివిధ హోదాల్లో ఉన్నట్టు మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, మా సోదరిమణులు, మా యువన కాంగ్రెస్ మిత్రులందరూ కూడా ఈరోజు ఈ రాష్ట్రం ఏర్పడ్డదంటే ఆ సోనియమ్మ తల్లి తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చే ఇష్యూ లోపల ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆంధ్ర ప్రాంతానికి ఉన్నటువంటి ప్రాంతంలో మరి అన్యాయం జరిగినా కూడా మాకు అన్యాయం జరుగుతుంది, మీరు రాష్ట్రం ఏర్పాటు చేయొద్దని అడ్డుకున్నా కూడా లెక్క చేయకుండా తెలంగాణ రాష్ట్రం కోసం ఆ రోజు నిరుద్యోగ యువకులు ఎంతోమంది పోరాటం చేసినారు, ఎంతోమంది అమర వీరులైనారు. మరి వారందరి కుటుంబాలకు కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా అండగా ఉండాలని చెప్పి మనవి చేసుకుంటూ మరి ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జగిత్యాల జిల్లా ఇందిరా భవన్లో ఏదైతే మన ఘనంగా వేడుకలు జరుపుకుంటూ
ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ 15-16 నెలల్లో కూడా ప్రవేశపెట్టినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే పేద ప్రజానికైనటువంటి సన్నబియ్యం కానీ 200 యూనిట్ కరెంట్ ఇవ్వడం కానీ అదేవిధంగా మహిళా సోదరులు ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేయడం కానీ నిరుద్యోగ యువకులందరికీ కూడా సుమారు 59,000 మంది నిరుద్యోగులు యువతకు ఉద్యోగాలు ఇవ్వడం కానీ రైతులకు రుణమాఫీ చేయడం కానీ ప్రతి ఒక్కరికి కూడా గత 10 సంవత్సరాలు రేషన్ కార్డు అంటే దరఖాస్తు వరకే కాగితం వరకే పరిమితమైంది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో గౌరవ మంత్రివర్యులు సివిల్ సప్లై మినిస్టర్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరి వారి యొక్క నేతృత్వంలో జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు కానీ గౌరవ మంత్రివర్యులు అందరి యొక్క సహకారంతో ప్రతి వాళ్ళకు కూడా రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుందని కూడా మనవి చేసుకుంటూ రాబోయే రోజుల్లో కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు రాజీవ్ వికాసం కానీ ఇంకా ఇతర సంక్షేమ కార్యక్రమాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే విధంగా ఈ యొక్క ఆయుర్వేద దినోత్సవంగా సందర్భంగా మనవి చేసుకుంటూ మరొకసారి పేరున శుభాకాంక్షలు అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. శేఖర్, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జగిత్యాల జిల్లా కేంద్రం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం ఇందిరాభవన్లో మరి ఈనాటి ఉత్సవ కార్యక్రమం నిర్వాహకులు, ముఖ్య అతిథులు, ధర్మపురి శాసనసభ్యులు, అట్లాగే ప్రభుత్వ విప్ గారైనటువంటి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి పట్టణ కాంగ్రెస్, యువజన కాంగ్రెస్, అట్లాగే సోదర కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు అందరికీ హృదయపూర్వకంగా రాష్ట్ర ఏర్పాటు ఆవిర్భావ దినోత్సవ అభినందనలు తెలియజేస్తూ రాష్ట్ర ఏర్పాటు కళ సాకారం కావటము మరి గడిచిన 11 సంవత్సరాల కాలంలో అంటే వాస్తవంగా మొదటి 2 పర్యాయాలైతే టీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం ఆర్భాటాలకే పరిమితం కావడంతో మనం ఆశించిన ఫలితాలు పొందలేకపోవడంతో రాష్ట్ర ప్రజానీకం ఏదైతుందో మార్పు కోరి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రసాదించినటువంటి మరి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి ఆధ్వర్యం లోపల కాంగ్రెస్ పార్టీకి అవకాశం కల్పింపచేయడం ఈ 18 మాసాలలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినటువంటి ఒక ఈ 18 మాసాలలో ఇప్పుడే మిత్రులు లక్ష్మణ్ కుమార్ గారు తెలియజేసినట్టు దేశంలో ఎక్కడ లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు. నాకున్నటువంటి ఒక సుదీర్ఘ ప్రజా జీవితం అనుభవంలో ఇలా ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ ఏదైతుందో ఉచిత రవాణా సౌకర్యమే కానివ్వండి, ఇలా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరాలు కానివ్వండి, గృహ అవసరాలకు 500 రూపాయలకే కుకింగ్ గ్యాస్ సిలిండరే కానివ్వండి, మహిళల ఆర్థిక పరిపుష్టి కొరకు ఏదైతుందో ఉచిత వడ్డీ కార్యక్రమమే కానివ్వండి, ఇలా రైతాంగాన్ని రుణమాఫీ కానివ్వండి, పెట్టుబడి సమకూర్పు కానివ్వండి, మన వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర కల్పనే కానివ్వండి, ముఖ్యంగా ఎక్కడ లేని విధంగా ఏదైతుందో వరిధాన్యం సన్న రకాలకు 500 రూపాయల బోనస్ అని చెప్పంటున్నాను. ఇక్కడ లేదు ఈ దేశంలో, కనీసం ఆలోచన కూడా లేదని చెప్పంటున్నాం. అంటే వీళ్ళ కనీసం మద్దతు ధర రైతాంగానికి గిట్టుబాటు కావటం లేదనేటువంటి ఒక భావనతోని రైతాంగాన్ని ప్రోత్సహించాలనేటువంటి ఒక ఆలోచనతో మళ్ళీ 500 రూపాయల బోనస్ కల్పింప చేయడం అని చెప్పంటున్నాం. అట్లాగే ఏదైతుందో మిత్రులు అన్నట్టు వీళ్ళ గత దశాబ్ద కాలంలో రేషన్ కార్డు అనేది అది కలకే పరిమితమైపోయింది. అటువంటి ఒక రేషన్ కార్డ్ ఏదైతుందో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలుకు కొలబద్ద అని చెప్పంటున్నాను. బిలో పవర్టీ లైన్ ఆ రేషన్ కార్డు అర్హతకు అనుగుణంగా వీళ్ళ రాజకీయాలకు అతీతంగా ఏ విధమైన ఆర్భాటాలకు పోకుండా అని చెప్పంటున్నాను. ఇలా పంపిణీ చేయడం రేషన్ కార్డులు అట్లాగే ఏదైతుందో మనం వినియోగించేటువంటి ఒక నిత్యావసర వస్తువులు ఇలా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కింద ఏదైతుందో మనం ఇంతవరకు తినే ఆహారం బియ్యం ఏదైతుందో నాణ్యత ప్రమాణాలు లోపించడంతో వినియోగించుకోవటం మనకు సాధ్యం కాలేదు. కానీ ఇప్పుడు ఏదైతుందో ఆ విధంగా కాకుండా సన్న రకం సూపర్ ఫైన్ వెరైటీ రైస్ కల్పింపజేయడంతో అందరూ కూడా దాన్ని వినియోగించుకునేటువంటి ఒక అవకాశాన్ని కల్పింపజేయటం ఇది తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్పతనం అని చెప్పని మరి తప్పదని చెప్పంటున్నాను. అట్లాగే ఏదైతుందో 2 జూన్ 2025 వీళ్ళ భూభారతి అని చెప్పంటున్నాం. వీళ్ళ ఆనాడు ఏదైతుందో మరి ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వము ధరణి అనేటువంటి కార్యక్రమాన్ని అమలు చేపట్టి వీళ్ళ భూ సమస్యల సృష్టికి మూలం జరిగింది. వీళ్ళ ధరణి ద్వారా ఏదైతుందో భూ సమస్యల సృష్టికి మూలమైతే భూ సమస్యల పరిష్కారానికి ఏదైతుందో వీళ్ళ మన భూభారతి మనకు ఆస్కారం కలిగిస్తుందని చెప్పక తప్పదంటూ నేను ఇలా రాష్ట్రంలోని ఏ ప్రాంతమే కానీ ఏ గ్రామమే కానీ ఏ రైతే కానీ చెప్పంటున్నాం వాళ్ళకు ఉన్నటువంటి ఏ సమస్య అయినా ఇలా గ్రామాన
ఇవాళ రెవెన్యూ శాఖ ఆధ్వర్యం లోపల ఏదైతుందో సమావేశాలు నిర్వహింపచేసి మన సమస్యను ఎక్కడికక్కడనే రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకు వెళ్ళే విధంగా వారు ఏదైతుందో టైం బౌండ్ ఆ సమస్యల పరిష్కారానికి ఏదైతుందో వీళ్ళ కార్యక్రమాన్ని అమలు చేసి తలపెట్టడము వీళ్ళు ఇది హర్షించదగ్గ విషయం అని చెప్పట్టు తెలంగాణ ప్రభుత్వం యొక్క కార్యదీక్షకు పట్టుదలకు నేను దీన్ని నిదర్శనంగా పేర్కొంటున్నాను చెప్పాలి. చాలా వరకు సమస్యలు ఎంతవరకు ఏదైతుందో ఒకసారి ధరణిలో ఏదైతుందో ఏదైనా పొరపాటు జరిగితే దాన్ని సరిచేసే అవకాశం లేకుండే. ఇలా భూభారతిలో ఏదైతుందో మన సమస్యలకు పరిష్కారం అప్పీల్ రూపకల్పన ఈ అప్పీల్ అనేది ఏదైతుందో ఒక దశలో ఏదైతుందో మనకు ఆశించిన ఫలం పొందలేక మనం వివక్ష గురని చెప్పిన భావిస్తే దానికి అదే రెవెన్యూ శాఖ అప్పీల్ ఇవాళ తహసీల్దార్ టు ఆర్డీఓ టు కలెక్టర్ టు ఏదైతుందో రెవెన్యూ ట్రిబ్యునల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది పట్ల. అంటే మనకి ఏ విధమైనటువంటి ఒక న్యాయస్థానాల అవసరం లేకుండా స్థానికంగా సమస్యలు పరిష్కరింపజేసినటువంటి ఒక అవకాశం కల్పింపజేయటం ఇది భూభారతి యొక్క లక్ష్యంగా మనం భావించాలి. మరి దీన్ని అందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పి కోరుతూ ముఖ్యంగా మిత్రులు లక్ష్మణ్ కుమార్ గారు మరి వారు శాసనసభ్యులుగా మన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా గత 18 మాసాలకు వెళ్ళేదితుందో ఎక్కడ ఎవరికి ఏ సమస్య వచ్చినా కానీ తాను అందుబాటులో ఉన్నాను అని తెలియజెప్పే విధంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా వారి బాధ్యత నిర్వహణ కర్తవ్య నిర్వహణలో భాగంగా ఏదైతుందో మనకు అందరికీ అందుబాటులో ఉండి వారి సేవలు అందిస్తున్న సందర్భంగా నేను వారి కుటుంబానికి ధన్యవాదాలు ఏదైతుందో ఇలా మనం వరిధాన్య ఉత్పత్తులు అగ్రస్థానాన్ని నిలిచినమే మనం అగ్రస్థానాన్ని నిలిచినాం. ఇలా మొక్కజొన్నతో పాటుగా గతంలో ఎన్నడూ లేని విధంగా 4,60,000 మెట్రిక్ టన్నుల వరిధాన్యాన్ని సేకరించడం చెప్పండి. ఇదంతా ఏదైతుందో ఎస్ఆర్ఎస్పి కాలువల ద్వారా అట్లాగే విద్యుత్ ద్వారా మనం ఈ ఉత్పత్తి పొందడం జరుగుతుంది. ఎస్ఆర్ఎస్పి కాలువలు టేలెండ్ ప్రాంతం ఏదైతుందో ఇవాళ పూడికి చేరుకొని సిల్ట్ ద్వారా కానివ్వండి లేక కలుపు మొక్కలే కానీ ముళ్ళ కంచెలే కానీ చేరుకొని ఏదైతుందో మనకు ఆయకట్టు చివరి ప్రాంతాన్ని నీరు అందటం లేదు. ఎస్ఆర్ఎస్పి కూడా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు గత దశాబ్ద కాలంగా ఈ కాలువలో మరమ్మతుకు ఏ విధంగా చర్యలు చేపట్టలేదు. మనకి ఇప్పుడు ఇంకో నెల రోజులు అయినట్టయితే ఒక 1.5 మంత్ అవుతే మళ్ళీ కాలువలో నీరు ఇచ్చేట్టుకు అవకాశం వస్తుంది. ఈ సందర్భంగా నేను మిత్రులు లక్ష్మణ్ కుమార్ గారిని ఏదైతుందో ఎన్ఆర్ఈజిఎస్ ద్వారా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఏదైతుందో కాలువలో మరమ్మతు చేపట్టే అవకాశం ఉన్నది. సిల్ట్ ఇవాళ ఈ సిల్ట్ తీసే కార్యక్రమంతో ఏదైతుందో టేలెండ్ ఆయకట్టుకు నీరు చేరుకొని మన విద్యుత్ వినియోగంపై భారం తగ్గుతుంది. ఇప్పుడు టేలెండ్ ప్రాంతాన్ని కాలువ నీరు చేరుకోకపోవడంతో ఏదైతుందో రైతాంగము విధి లేక విద్యుత్ పైన పూర్తిగా ఆధారపడుతుంది. మన కాలువల ద్వారా నీరు పొందగలిగే అవకాశం లభించినప్పుడు ఏదైతుందో విద్యుత్పై భారం తగ్గుద్ది. మీరు ఏదైతుందో గౌరవ జిల్లా కలెక్టర్ గారికి తగు సూచన చేసి వాళ్ళ ఎన్ఆర్ఈజిఎస్ ఈనాటి నుండి ఓన్లీ కాలువలో ఎస్ఆర్ఎస్పి డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్ కానీ ఫీల్డ్ ఛానల్స్ కానీ వాటి మీద దృష్టి కేంద్రీకరించి 2 మాసాలు ఏదైతుందో మనము కార్యక్రమాన్ని అమలు చేయగలిగినట్టయితే ఇటు వ్యవసాయ కూలీలకు ఉపాధి లభిస్తుంది, అటు రైతాంగానికి ఏదైతే కాలువ చివరి ప్రాంతానికి నీరు చేరుకునే అవకాశం లభిస్తుంది. కాబట్టి మరి మన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జగిత్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా ప్రభుత్వ విప్గా మీరు ఈ కార్యక్రమ అమలుకి ఏదైతుందో తగు చర్యలు చేపట్టాలని చెప్పని కలెక్టర్ గారికి ఆదేశాలు మొత్తం